రోగులకు మంచి వైద్య సేవలు అందించి వారి మొహంలో సంతోషం చిరునవ్వే తన వైద్య లక్ష్యమని డాక్టర్ బ్రహ్మానందరెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని బృందావనంలో కేబీఆర్ హెల్త్ కేర్ సెంటర్ను డాక్టర్ బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ ఏవిఎస్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ చక్రవర్తి తదితరులు పాల్గొని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో బ్రహ్మానందరెడ్డి బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం. నా పేరు బ్రహ్మానందరెడ్డి. నేను గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివాను. గవర్నమెంట్ సీటు ఒక ఓసీ విద్యార్థికి రావడం చాలా కష్టం. అప్పుడు ఆ కాలంలో ఎంతో కష్టపడి మా నాన్నగారు అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నల సహకారంతో వాళ్ళ కష్టంతో గాంధీలో సీటు రావడం ఎంతో అదృష్టంగా భావించాను. తర్వాత కష్టపడి చదువుకొని పీజీ ఎండి జనరల్ మెడిసిన్ చదివి ఉన్నతమైన వైద్యం అందించాలి, ఎలా అయినా ప్రజలకి మంచి డయాగ్నోసిస్ చేయాలి. డయాగ్నోసిస్ అనేదే ప్రాణం. మాకు ఫిజిషియన్, యాజ్ ఏ ఫిజిషియన్గా డయాగ్నోసిస్ అనేది మాకు ప్రాణం. కాబట్టి మంచి డయాగ్నోసిస్, కరెక్ట్ డయాగ్నోసిస్ చేస్తే ట్రీట్మెంట్ అనేది ఆటోమేటిక్గా మంచి ట్రీట్మెంట్ వెళ్తుంది. సో ఇక్కడ జరిగే అంటే తప్పు డయాగ్నోసిస్ చేసి తప్పు ట్రీట్మెంట్ ఇచ్చి పాపం వాళ్ళు పేషెంట్లు అందరూ మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరిగే ధోరణి చాలా కనపడుతూ ఉంది. అలాంటివి కాకుండా మన దగ్గరికి వచ్చినప్పుడు కరెక్ట్గా ఫస్ట్ డయాగ్నోసిస్ చేసేసి ఇది పర్ఫెక్ట్ డయాగ్నోసిస్, దీనికి ఇది ట్రీట్మెంట్ అని పర్ఫెక్ట్గా చేసేస్తే ప్రజలు కూడా ఆనందంతో వెంటనే మాకు తగ్గిందండి అనే ఆనందంతో వెళ్తూ ఉంటే ఆ చిరునవ్వే నాకు గిఫ్ట్గా మా అమ్మ నాన్నలు దీవించి పంపించినందుకు ఆ చిరునవ్వే నాకు గిఫ్ట్గా తీసుకొని అదే నాకు ఇన్స్పిరేషన్. నాకంటూ ఇన్స్పిరేషన్ అంటే ఏదైనా ఉందంటే పేషెంట్స్కి ట్రీట్మెంట్ బాగా కరెక్ట్గా వెళ్ళి ఆనందంతో అయ్యా అని ఒకసారి ఆనందంతో చూస్తారు చూడండి. ఆ చిరునవ్వే ఆ ప్రజల నుంచి వచ్చే చిరునవ్వే నాకు ఇన్స్పిరేషన్గా ఇంకా ముందుకు వెళ్తూ ఈ కేబీఆర్ హెల్త్ కేర్ సెంటర్ అనే వైద్యశాలని ఈరోజు ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ హాస్పిటల్ బృందావనంలో నెల్లూరులో మన ఏవిఎస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో పరిధిలో ఉంది. దీంట్లో సేవలు నేను తక్కువ ధరలో మంచి నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఈ హాస్పిటల్ కూడా ఇంతకుముందు మంచి చరిత్ర ఉంది. మన ఏవిఎస్ సుబ్రహ్మణ్యం గారు ప్లస్ సౌందరరాజన్ సార్ పక్కన చక్రవర్తి సార్ గారు వీళ్ళందరూ ఆల్రెడీ ఈ హాస్పిటల్ని నడిపించారు. మనం కూడా ఇప్పుడు ఒక యంగ్ ఫిజిషియన్గా దీన్ని ఇంకా ముందుకు తీసుకొని అదే ధోరణిలో మనం కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో ప్లస్ నాణ్యమైన వైద్యం నేను ఏదైతే చెప్పుకొచ్చానో చివరికి పేషెంట్ అనేవాళ్ళు మనకు తగ్గిందిరా, హ్యాపీ, ఇంకా నయమైపోయింది అనే చిరునవ్వుతో వెళ్ళాలి అని తక్కువ డబ్బుతోటే మంచి నాణ్యమైన వైద్యం అందాలి, అందరికీ దొరికింది అనే ఆనందంతో వాళ్ళు వెళ్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ అదే మనకు మంచి దేవుడిచ్చే ఆశీస్సులు కూడా. జై హింద్. ముఖ్యంగా మనకి ఈ సమయంలో డెంగ్యూ, మలేరియా, ఈ దోమల వల్ల వచ్చే వ్యాధులు బాగా ప్రబలుతున్న సమయం ఇప్పుడు వర్షాకాలంలో. సో అటువంటి దోమకాటు జబ్బులు ప్లస్ థైరాయిడ్, బీపీ, షుగర్ అనేది ఇప్పుడు అందరికీ చాలా అన్ని ఆర్గాన్స్ కూడా షుగర్ అనేది ఒక కంటి నుంచి హార్ట్ దగ్గర నుంచి మళ్ళీ కిడ్నీకి అన్ని ఆర్గాన్స్ని ప్లస్ నరాలని అన్నిటినీ దెబ్బతీస్తూ ఉంది. షుగరే ఇప్పుడు అన్నిటికంటే పెద్ద భూతంలాగా తయారైంది. మరి వైట్ రైస్ మహిమో లేకపోతే ఇంతకుముందు లేనిది ఎందుకో తెలియదు కానీ అది ఇలాంటి జబ్బులన్నిటినీ మరియు
ఎటువంటి యాజ్ ఏ ఫిజిషియన్గా ఒక సర్జరీలు తప్ప మేము అన్ని కేసులని డీల్ చేస్తాము. ఆ డయాగ్నోసిస్ అది ఏంటి అని చెప్పడం వరకు మా బాధ్యత. అది ఖచ్చితంగా నిర్వహిస్తాము. అది ఏ జబ్బైనా, ఈ జనరల్ సమస్యలే కాదు, ఇంకా దానికి సంబంధించిన కాంప్లికేటెడ్ డిసీజులు కూడా మేము డీల్ చేయగలము, డయాగ్నోసిస్ చేయగలము. ఎటువంటి ఐసీయూ కేసులైనా మేము చూడగలము. ఆ సత్తా ఉంది, అందులో ఏం నిర్మోహమాటం లేదు. నెల్లూరు ప్రజలు ఈ దీన్ని ఉపయోగించుకొని మంచి నాణ్యమైన వైద్యం పొందాలని కోరుకుంటూ నమస్తే. మీరు కానీ